అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు శృతిమించుతున్నాయా లేదా ఆలోచించి కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి పాలన నిజంగా ఇలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరైనా తప్పు చేయాలన్నా, ఇటువంటి అరాచకం అఘాయిత్యం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే పోలీసులు చాలా సీరియస్గా ఉంటారు, ఏమాత్రం ఉపేక్షించరు, పొలిటికల్గా అప్లికేషన్స్ అసలు పట్టించుకోరు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తారు అని నేరగాళ్ళలో ఒక భయం ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఇదే ఫస్ట్ టైం కాదు. 1996లో సీఎం అయ్యారు, 1995లో సీఎం అయ్యారు, ఆ తర్వాత 99లో మళ్ళీ గెలిచి మళ్ళీ సీఎం అయ్యారు, 2014లో మూడోసారి సీఎం అయ్యారు, 2024లో నాలుగోసారి అయ్యారు. సో ఆయన గత 30 ఏళ్ల వ్యవధిలో నాలుగోసారి సీఎం అయ్యారు. ఆయనకేమి ఇది కొత్త కాదు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయడము, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడము, ఈ వ్యవహారం మొత్తం గుప్పెట్లో పెట్టుకోవడము, నేరాలను అదుపు చేయడం కొత్త కాదు. కానీ ఇప్పుడే ఎందుకు పెరుగుతున్నాయి? గత 45 రోజుల్లో 8 అత్యాచార ఘటనలు జరిగాయి. 8 కూడా ఒక్కొక్కటి ఒక్కో తరహా దారుణం. విజయనగరంలో అయితే 6 నెలల పసికొందు మీద, అలాగే గుంటూరులో, విజయవాడలో, అలాగే కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా అదే నంద్యాల దగ్గర మచ్చుమరిలో అయితే 10 ఏళ్ల బాలిక మీద, 10 ఏళ్ల చిన్న బాలిక మీద బాలుడు అంటే నిర్ఘాంతపోయేలాగా, ఒళ్ళు గగురు పొడిచేలాగా, ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడేలాగా, ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే ఏ వయసు వాళ్ళైనా, ఏ వయసు గల ఆడపిల్లలనైనా సరే బయటకు పంపించాలంటే ఏం జరుగుతుందో అనేంతగా దారుణాలు జరుగుతున్నాయి. నిజమా కాదా? జరుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ పరంగా హత్యలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు. ఎలక్షన్లు అయిపోయినాయి. ఇది పొలిటికల్గా అన్సీజన్, పొలిటికల్గా కంప్లీట్గా అన్సీజన్ ఇది. కానీ ఇప్పుడు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, రాళ్ళదాడి చేసుకుంటున్నారు, అటాక్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇన్ని నేరాలా, ఇన్ని ఘోరాలా? ఎందుకు? దీనికి కారణం ఏమిటి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదే, ఇంత నేర సామ్రాజ్యం లేదే, ఇప్పుడే ఎందుకుంది? నిజంగా మన హోంమంత్రి అనిత గారు చెప్పినట్టు గంజాయి కారణమా, డ్రగ్సే కారణమా? అవే కారణమైతే వాటిని నెల రోజుల్లో అదుపు చేయలేకపోయారా? లేదా దీనిలో ఏమైనా ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి పెడదామని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేద్దామని ఒక రాజకీయ పార్టీ ఏమైనా ఈ తరహా ఘటనలు ఉసుగొలుపుతోందా? ఇందులో కొన్ని ఘటనలకు ఏమైనా ఉసుగొలుపుతోందా? లేదా పోలీసులు ఒక పార్టీకి అమ్ముడిపోయారు, లేదా పోలీసులను మనం మేనేజ్ చేయొచ్చు, పోలీసుల మీద రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి మనం తప్పించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మసకబారింది కాబట్టి మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు అని నేరగాళ్లలో ఆ తరహా సంస్కృతి పెరిగిపోవడమా? ఏమంటారు కారణం? ఒక్కో చోట ఒక్కో కారణం. ఒక చోట రాజకీయం కారణం, మరో చోట తెలియనితనం కారణం, మరో చోట ఒళ్ళు బలుపు కారణం, మరో చోట మదం, విషం, ఒళ్ళంతా విషం కారణం, మరో చోట నిజంగానే గంజాయి కారణం. ఇలా ఒక్కో చోట ఒక్కో కారణాలు ఉన్నాయి. సో వీటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈరోజు యాక్చువల్లీ శాంతి భద్రతల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సి ఉంది. చంద్రబాబు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను అని చెప్పారు, ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాన్ని వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలు ఇప్పుడు అదుపు తప్పుతుంటే వాళ్ళు గత ప్రభుత్వ శాంతి భద్రతల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఏంటి? ఇప్పుడు అదుపు తప్పుతున్నాయి కదా శాంతి భద్రతలు. వినుకొండలో అది రాజకీయ హత్య అయినా, ఒకే పార్టీలో గొడవైనా, లేదా వేరు పార్టీలు వాళ్ళు చంపుకున్నా తప్పు జరిగిందా లేదా? అటువంటి తప్పు జరగడం ఏమిటి? ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే అధికారం ఉందే, పోలీసులది బాధ్యత. నేరం జరగకుండా చూసుకోవాల్సింది పోలీసులు. కానీ ఏం జరిగింది? గడిచిన నెల రోజుల్లో నేరాలు తగ్గడం లేదు కదా, పెరుగుతున్నాయి కదా. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంతటి దారుణాలు లేవు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు బహుశా తన ఒరిజినాలిటీ కోల్పోయారేమో, లేదా హోంమంత్రి గారు అనిత గారు సమీక్షల్లో కానీ తన పవర్ చూపించడం లేదేమో, లేదా హోంమంత్రి అనిత గారి మీద మరొకరు ఎవరో సకల శాఖ మంత్రి గారు లాంటి వాళ్ళు ఎవరో ఒత్తిడి ఉందేమో, అనిత గారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారేమో, లేదా హోంశాఖలో ఇంటర్నల్గా ఏదో తప్పులు జరుగుతున్నాయేమో, లేదా పోలీసుల్లో ఆ భయం పోయిందేమో, నేరాలు జరిగితే ఏముంటుంది అది ఇదని.
సో కారణం ఏదైనా సరే పాలనా వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఆ తప్పుల కారణంగానే ఇలా నేరాలు ఘోరాలు అదుపు తప్పుతున్నాయి, చెత్త సంస్కృతి వచ్చిందనేది కారణం. సో దీని వెనక రాజకీయ కుట్రలు ఉన్నా, కావాలని ఒక పార్టీ వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఇటువంటి నేరాలను కుట్రలను ఘోరాలను ఎంకరేజ్ చేస్తున్నా అది కూడా బయటపెట్టాలి ఆధారాలతో సహా. సో ఏదైనా సరే బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు నాయుడు గారు గత పాలనలో ఎప్పుడూ ఇలా లేదు. ఇప్పుడు జరుగుతుంది అంటే సంథింగ్ ఈజ్ ఇంటర్నల్గా గోయింగ్ ఆన్, సంథింగ్ లోపల ఏదో జరుగుతోంది. అనిత గారు, హోంమంత్రి గారు ఫోకస్ చేయాలి, మామూలుగా కాదు, చాలా సీరియస్గా ఫోకస్ చేయాలి. గతంలో హోంమంత్రులుగా పనిచేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. కోడెల శివరాం గారు ఒకప్పుడు, కోడెల శివప్రసాదరావు గారు హోంమంత్రిగా పనిచేశారు, దేవేంద్ర గౌడ్ గారు చేశారు. అలా పెద్ద వాళ్ళు హోంమంత్రులుగా పనిచేసినప్పుడు కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకున్నారు. అంతెందుకు నన్ను అడిగితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒకరు ఉండాలండి రాష్ట్రంలో. ఇటువంటి ఘటనలు జరిగితే ఇమీడియట్గా వచ్చి షూట్ చేస్తారనే భయం ఉండాలండి. అటువంటిదైనా తీసుకురావాలి. అమ్మో ఏం జరిగినా సరే విచారణ ఉండదు, ఏముండదు, స్పాట్లో ఎన్కౌంటర్ అనేలా ఉండాలి. కనీసం అటువంటిది 1, 2, 3 జరిగినా కొన్నాళ్ళు లైన్లోకి వచ్చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ.